జిప్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో మాతా పద్మజానంద గారు ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఈరోజు అందరిలో చాలా అపోహలు, చాలా లోపాలు ఉన్నాయి. ఈ యాంత్రికమైన జీవితంలో అందరూ ఉరుకులు పరుకులు పెడుతున్నారు ఎదగాలని. అమ్మ, ఎవరిని ఉపాసించి మనం తీర్థయాత్రలను చేయగలము? హరి ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. తల్లి, నువ్వు అన్నట్టు యాంత్రికమైన జీవితం అని మీరే చెప్తున్నారు. అలాగే ఉపాసన అంటే ఎవరిని అనేటువంటి దానికి వస్తే ఉన్నది ఒకటే పరమాత్ముడు, ఉన్నది ఒకటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎలాగైతే నువ్వు ఉన్నావమ్మా, ఇప్పుడు నువ్వే ఉన్నావు, ఇక్కడ ఉన్నది నువ్వు ఒక్కరివే, నువ్వే మహేశ్వరివి. కానీ మీ అమ్మకి నువ్వేమవుతావు? కూతురు. తల్లిదండ్రులకి కూతురు. నీ పిల్లలకి నువ్వు తల్లివయ్యావు, భర్తకి భార్యవయ్యావు. అలాగే అంటే మనము చేసేటువంటి పనిని, అప్పుడు మనము పోషించేటువంటి పాత్రని బట్టి అక్కడ వస్తుంది. అలాగే పరమాత్ముడు కూడా ఒక్కొక్క పనికి అన్నీ ఒకళ్ళు చేయలేరు కదా తల్లి, అన్నీ ఒకళ్ళు చేయలేరు. కాబట్టే అది కాక మనం చూసుకున్నట్టయితే ప్రజెంట్ రాజకీయ వ్యవస్థనే అనుకుందాం. దేశాన్ని పాలించేవాడు ఒకడే ఉన్నాడు, కానీ ఈ దేశాన్ని అంతటినీ పాలించే ఆయన ఒక్కడు అన్నీ చూసుకోలేడు. కాబట్టి వర్గాలు విభజించబడ్డాయి. ఈ వర్గాలు విభజించబడి ఒక్కొక్క పనికి ఒక్కొక్కళ్ళని పెట్టడం జరిగింది. ఇది కూడా అంతే తల్లి. మనం అది ఏదో ఉంది పెద్దది అనుకుంటే చాలా పెద్దది, కానీ అసలైనటువంటి దైవత్వాన్ని తెలుసుకొని నిజమైనటువంటి దైవాన్ని తెలుసుకున్నట్టయితే ఉన్నది ఒకటే పరమాత్మ. ఆ పరమాత్మ ఆరాధన సర్వకాల సర్వావస్థల్లోని కూడా ఆ పరమాత్ముని, ఆ భగవంతుణ్ణి మనం స్మరిస్తూ 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 ఉంటే అన్నీ జరిగిపోతాయి. ఇప్పుడు ఒక పని జరగాలి అంటే నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలి, నీ ఇంటి దగ్గరికి వచ్చాను నేను వీళ్ళని వాళ్ళని అడిగి ఇన్ని దాటి నీ దగ్గరికి వచ్చే బదులు ఇంట్లో హెడ్వి నువ్వే. అవునా? భోజన వ్యవస్థకి ఆ కుటుంబంలోని తల్లే ప్రథమ పాత్ర పోషిస్తుంది. ఆ తల్లి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళి నాకు అన్నం పెట్టు అంటే తల్లి పెట్టదా? కానీ ఆ తల్లి దగ్గరికి వెళ్ళాలంటే డైరెక్ట్ వెళ్ళిపోగలుగుతామా? ఇది కూడా అంతే. అంటే కాకపోతే ఏంటంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా మనం అనుకున్నటువంటి పనిని సాధించగలగాలి అంటే వినాయకుడిని ఆరాధిస్తూ ఉంటాం. అందుకే చూడండి, ఈ రోజుల్లో ఇప్పుడని కాదు, ఎప్పటి నుంచో వినాయక నవరాత్రులు అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. మనము అందులోని మన హైదరాబాద్ పట్టణం లాంటి వాటిల్లోని, హైదరాబాదు, బొంబాయి ఇటువంటి వాటిల్లోని నవరాత్రులు, వినాయక నవరాత్రులు, మిగిలిన ఏవి చేసినా చేయకపోయినా వినాయక నవరాత్రులు జరుగుతాయి. అలా ఎందుకు చేస్తారు? ఇప్పుడు నేను ఒకటి చేశాను అంటే నాకు ఏదైనా లాభం వచ్చి నేను కొంచెం ఎదుగుతూ ఉంటే ఇంకోళ్ళు నన్ను చూసి మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అంతగా పెరిగిపోయింది. అందుకే ఎక్కడ చూసినా వినాయకుడు ప్రతిమలు పెట్టేసి ఆ 9 రోజులు చేస్తున్నారు. అంటే ఎలాగైతే తెలిసి మనము నిప్పును ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా చేయి కాలకుండా ఉంటుందా? అలాగే భగవంతుణ్ణి ఏదో ఒక ఆశతోనో, లేకపోతే ఏది తెలియకుండానే ఏదో ఎవరో చేస్తున్నారని చెప్పి మనం చేసేసినప్పటికీ కూడా చేసిన దాని ఫలితం ఎక్కడికి పోదనమాట. అలాగే అంత మామూలుగా ఏదో యాంత్రికంగా చేసేస్తేనే ఫలితం ఇచ్చేటప్పుడు సంపూర్ణమైన నమ్మకంతో, నాయనా నీకు చేస్తే, నిన్ను పూజిస్తే నేను అనుకున్నది సాధించగలుగుతాను, అలాగే నేను ఎటైనా తీర్థయాత్రలకి వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలుగుతాను అని చెప్పి ఒక్క నమస్కారం మనస్ఫూర్తిగా. అంటే ఇక్కడ కావాల్సింది ఏంటమ్మా? ముఖ్యమైనటువంటిది ఏ దేవతని ఉపాసన అని కాదు, అక్కడ ముఖ్యమైనటువంటిది నమ్మకం అనేటువంటిదే ముఖ్యమైనటువంటి ఆరాధన. దేవత అనేది అది ముఖ్యం. ఎవరినైనా ఉపాసించు అంటే ఎవరినైనా అంటే నీకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉందమ్మా, ఏ యదోమాం ప్రపద్యంతే అంటే నువ్వు ఏ రూపానికి, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుణ్ణి పెట్టి చెప్పాడు. ఆయన ఏమని చెప్పాడు? నువ్వు ఏ రూపాన్నైనా పూజించు, ఏ నామాన్నైనా స్మరించు, నువ్వు ఎలాగైనా చెయ్యి,
కానీ చివరికి చేరేది నాకే అన్నాడు ఆయన. అంటే నాకే అంటే అక్కడ ఎవరు? కృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలోని కృష్ణుడిగా అవతారం ఎత్తినటువంటి కృష్ణ పరమాత్ముడు కాదు, అక్కడ నిరాకార నిర్గుణ చైతన్య స్వరూపుడైనటువంటి ఆ పరమాత్ముడు. అక్కడ నిమిత్తంగా మానవుడు ఏం చెయ్యాలి అనేటువంటిది అర్జునుడిని కేవలం నిమిత్తంగా పెట్టి తెలియపరిచాడు. అంటే ఇక్కడ ఏంటి? ఏ నామాన్నైనా ఏ పూజైనా ఏది చేసినా నాకే చెందుతుంది అన్నాడు. తిరిగి వెళ్ళేది ఆ పరమాత్ముడికి. అయితే విఘ్నేశ్వరుడికి ప్రత్యేకించి ఎందుకు వినాయకుడికి అంటే, విఘ్నాలు పెట్టేది, ప్రథమ పూజ్యుడిగా పూజింపబడేది వినాయకుడు. వినాయక ఆరాధన చేస్తే ఆయన గణపతి అని కూడా అంటూ ఉంటాం మనం. గణుడు, ఆయన ఏదైనా చేయగలడు. విఘ్నాలు పెట్టేది ఆయనే. అందుకనే చూడండి, ఏ శుభకార్యాలు చేసినా మన హైందవ ధర్మంలోని ముందు వినాయకుడికి ముడుపు కట్టి లేకపోతే ఏదైనా పూజ చేసి తర్వాతే మిగిలిన చేస్తారు. ఏదైనా చెయ్యాలి, ఎందుకంటే ఆయన ప్రథమ పూజ్యుడు, ఆది పూజ్యుడు. అందుకోసమని వినాయకుడిని ఆరాధిస్తే కనుక మీరు అనుకున్నది తక్షణం ఎటువంటి ఆటంకాలు లేకుండా, విఘ్నాలు లేకుండా అనుకున్నది సాధించగలుగుతారు. అందుకని వినాయక ఆరాధన అనేది చాలా మంచిది. అవునమ్మా, ఇప్పుడు ఎక్కడ ఏ గృహప్రవేశమైనా పెళ్ళిళ్ళైనా ఎక్కడైనా వినాయకుడితోనే మనము స్టార్ట్ చేస్తాం. ఏదైనా వినాయకుడితోనే ఆఖరికి పూజలు కూడా మీరు ఏ పూజ అయినా చేయండి, వినాయకుడితోనే ముందు వినాయకుడి పూజ. తల్లి మా ఈ పూజ విఘ్నాలు లేకుండా తొలగించు నాయన అని వినాయకుడికే పూజ చేస్తాం. ఎందుకంటే విఘ్నాలు పెట్టేది ఆయనే, తొలగించేది ఆయనే. అలాగే మీకు తెలిసే ఉంటుంది, మీకు తెలియంది ఏం లేదు, ఆ రావణాసురుడు ఈశ్వరుణ్ణి ఆరాధన చేసి స్మరించి ఆయనని ప్రసన్నుణ్ణి చేసుకుని ఆయన యొక్క ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ తీసుకువెళ్ళిపోయే సమయంలో కూడా ఆయన ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు. రావణుడు మహాశక్తివంతుడే, మహా తపో సంపన్నుడు. శక్తి అంటే అహంకారంతో కూలిపోతారు, కానీ అసలు ఆయన మంచి శక్తివంతుడే. ఎందుకంటే ఆ పరమాత్ముడినే ప్రసన్నం చేసుకుని ఆయన ఆత్మలింగాన్నే సంపాదించగలిగాడు. కానీ ఆయన ఏంటి? క్రూరుడు స్వభావం రీత్యా ఆయన ఒక రాక్షస ప్రభావం కలిగినటువంటి వాడు. రాక్షసుడు అంటే ఏంటమ్మా? కామక్రోధ లోభాలని జయించలేకుండా, ఒకరి గురించి ఆలోచించకుండా, అతి స్వార్థం, అహంకారం, నేనే దైవాన్ని, నేనే గొప్ప అనేటువంటి అహంకారం అనమాట. అటువంటిది ఉండేసరికి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి రాక్షసుడు కాబట్టి ఆయన ఆపాలి. ఎవరిని పంపించారమ్మా? ఇదే వినాయకుడిని పంపించారు. ఆ వినాయకుడే వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఆ లింగం అక్కడ కల్పించింది, విఘ్నం కల్పించాడా లేదా అంటే, మనకి ప్రతిదీ కూడా నిదర్శనలు, మన పురాణ ఇతిహాసాలు తప్పు అంటున్నారు ఈ రోజుల్లో, మూర్ఖవాదనలు చేస్తున్నారు. రామాయణ మహాభారతాలన్నిటిని కూడా ఏవేవో పేర్లు పెడుతున్నారు. ఇవన్నీ కూడా జరిగినటువంటిది మన నిత్య జీవితంలో ఉపయోగపడేటువంటివి. మీకు అందులోనే చెప్పాడు, ఆయన ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళిపోయేటప్పుడు అక్కడ పని జరిగింది అంటే మనకి ఎంతో నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగాలి అంటే అది ఆగాలి. కాబట్టి రావణుడి దగ్గర నుంచి ఆ లింగాన్ని తీసుకునేటట్టు చేశారు. ఏం చేశాడు విఘ్నం? సంధ్యా సమయం అయిపోతుంది, నువ్వు సంధ్య వార్చుకోవా, వెళ్ళు, నేను చూస్తానని చెప్పింది ఆయనే. ఏం చేశాడు? తెలివిగా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. అంటే ఆ విఘ్నాన్ని అలా కలిగించగలడు. అదే ఆ విఘ్నేశ్వరుని ఆరాధించుంటే ఆ వినాయకుడు దారి చూపించి అతని గమ్యస్థానాన్ని చేరుకోవడానికి ఉపయోగం చేసేవాడు. అందుకని వినాయక ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. చదువుకి కానీ ఏ పనికైనా కానీ విఘ్నేశ్వర ఆరాధన, విఘ్నేశ్వరుని స్మరిస్తే కనుక ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. విఘ్నేశ్వరుడితో చేయడం మంచి శుభప్రదం.